అబ్బా! టేస్ట్ అయితే అదిరిపోయిందనుకోండి. చాలా సూపర్ అంటే సూపర్. తిని 4 ముద్దలకి ఆ మసాలాస్, ఈ మసాలాస్ ఏసి కర్రీ చేసే అవసరమైతే లేదండి. సింపుల్‌గా ప్రాన్స్ మసాలా కర్రీ కూడా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ముందుగా ప్రాన్స్‌ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ప్రాన్స్ ముక్కలు వేసి చిటికెడు పసుపేసి ఫ్రై చేసుకోండి. రౌండ్ రౌండ్‌గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ రౌండ్‌గా వచ్చేస్తే మనకు హాఫ్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం ప్లేట్‌లో వేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్ కడిగేసి మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అందులో అది యాడ్ చేసుకో. నెక్స్ట్ టమాటోస్ కూడా గ్రైండ్ చేసి అందులో యాడ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మసాలాస్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని మసాలా, కారం, ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని అందులోని ప్రాన్స్ పీసెస్ వేసి దగ్గరగా ఫ్రై చేసుకోవడమే అంతే. ఒక 2-3 మినిట్స్ ఉండి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. అంతే. కాసేపు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతే. కాసేపు తర్వాత బౌల్‌లో కర్రీ తీసుకొని చూడండి. అసలు చూడడానికే ఎంత టేస్టీగా ఉంది కదా! రియల్‌గా తిన్నాను కూడా. సూపర్ అంటే సూపర్ అనుకోండి. మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.